నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మన ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. ఇవాల్టి కొటేషన్ నేను ఆల్రెడీ రిపిటేటివ్గా చెప్పున్నాను, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను అనుకుంటాను. డిసిప్లిన్ యొక్క పెయిన్ అయినా ఇప్పుడు భరించాలి, లేదా రిగ్రెట్ యొక్క పెయిన్ అయినా భరించాలి. నెక్స్ట్ అంటే నేను చేయలేకపోయాను అన్నటువంటి పెయిన్ అన్నా మనం భరించాలి, లేదా ఇప్పుడు డిసిప్లైన్డ్గా ఉండడం అనేటటువంటిది కష్టంగా ఉంటుంది, దాన్నైనా భరించాలి. మరి ఈ రెండిట్లో మనం ఏది చూస్ చేసుకుంటామన్నది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మన యొక్క ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేటటువంటివి జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి. మరి నిన్నటి వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇవాళ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేయట్లేదు. డైరెక్ట్గా ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. అన్నీ చిన్న చిన్న ఆర్టికల్సే, చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ. సో క్విక్గా కంప్లీట్ చేసేద్దాం. సరే, మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి చైనీస్ ఇన్ఫర్మేషన్ అంటే ట్విట్టర్ కానివ్వండి, వీటన్నిటిలోనూ చాలా చైనా వాళ్ళు ఇండియాకి అగెయిన్స్ట్గా చేసిన కమెంట్స్ వాటన్నిటిలో పాకిస్తానీస్ ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సెక్యూరిటీ ఇష్యూస్లో సైబర్ థ్రెట్స్, సైబర్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఒకసారి చూడాలి, ట్విట్టర్లో మనం మార్చుకోవచ్చు. ఒకసారి నేమ్ ఉన్న తర్వాత దాన్ని మార్చుకోవచ్చు అన్నమాట. ప్రొఫైల్ నేమ్ మార్చుకోవచ్చు, అకౌంట్స్ నేమ్స్ మార్చుకోవచ్చు. దీంట్లో ఏం చేశారు, సోల్జర్స్ వీళ్ళ యొక్క ఫొటోస్, చైనీస్కి సంబంధించిన వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని దాని నుంచి కమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఈ బయోడేటా అదంతా ఉర్దూలోనే ఉంది, ఆ తర్వాత చైనీస్ మండేరియన్కి మార్చుకున్నారు. ఇలా మార్చుకొని ఇండియన్స్ మీద కమెంట్ చేయడము ఇవన్నీ అన్నమాట. గల్వాన్ వ్యాలీలో క్లాషుల గురించి కానీ వీటన్నిటికీ కానీ. యాక్చువల్గా మనకి చైనాలో ట్విట్టర్ అనేటటువంటిది బ్యాండ్ అన్నమాట, అక్కడ అది యూజ్ చేసేదానికి లేదు. కానీ కొంతమంది విపిఎన్ ఇలాంటి వాటితో, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అంటాం, వీటితో విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ దీంతో వాడుతూ ఉంటారనమాట. అయితే ఇన్ని చైనీస్ అకౌంట్స్ ఎలా వచ్చాయి, అసలు ఏంటి అని కనుక్కున్నారు. ఎలా కనుక్కోగలిగారు ఈ ప్రొఫైల్ ఎవరిది అని? ఇంతకుముందు ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉందనుకోండి, దాని ఫాలోవర్స్ ఉంటారు కదా, ఆ ఫాలోవర్స్ని ట్రాక్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చైనీస్ కాదు, పాకిస్తానీస్ అని చెప్పేసి. బార్డర్ స్టాండ్ ఆఫ్కి సంబంధించి ఈ విధంగా జరగడం జరిగింది. ఈ కంటెంట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఉర్దూ అంటే పాకిస్తానీ సైడ్ నుంచి ఇది ఆరిజినేట్ అయింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో మరి ఇవన్నీ ఏంటి ఇంతకీ? ఇవంతా కూడా సైబర్ థ్రెట్స్ లాగా మనం పరిగణించవచ్చా? అవునా, సైబర్ థ్రెట్స్ లాగా పరిగణించవచ్చు. మరి ఏం చేయాలి? అందుకనే చాలా కంట్రీస్ అనేటటువంటివి ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి వాటన్నిటిని రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు వాటికి సంబంధించిన రూల్స్ ఇప్పుడు చూడండి, అది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది, రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించినటువంటిది. సో అలాంటి వాటికి సంబంధించి కూడా మనం రెగ్యులేట్ చేసుకోలేకపోతే ఎలాగా? అంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియాని మనం రెగ్యులేట్ చేయాలా వద్దా? గమనిస్తున్నారా? అంటే దీంట్లో ఉండేటటువంటి ఈ కమెంట్స్ కానీ ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్య ఇంటర్నేషనల్ రిలేషన్స్ని, ఇంటర్నేషనల్గా లేదా బైలేటరల్గా రిలేషన్స్ని దెబ్బతీసేలాగా మరీ ఉంటున్నాయి. అంటే ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయాలా వద్దా? అది ఇప్పుడు క్వశ్చన్గా మారడం జరిగిందనమాట. ఏం చేద్దాం మరి? ఇండియాలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేటటువంటిది ఉంది. సో దాని కింద మనము మన దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించి కమెంట్స్ వాటిని తీసేపించడం ఇవన్నీ చేయగలం. కానీ మిగిలిన దేశాల వాళ్ళు చేసేటటువంటి మనం ఏం చేయగలము? మనం ఏం చేయలేము. ఒకటి, ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ మనకు కనిపిస్తాయండి. ఒకటి, ఇలాంటి సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయాలా వద్దా? రెండోది, ఇంటర్నేషనల్గా ఇలాంటి వాటికి సంబంధించి రూల్స్ ఏమైనా పెట్టాలా? ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ఇది ఒక కంట్రీ ద్వారా చేయగలిగేది కాదు, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఉండాలి. మరి దాన్ని ఎలా తీసుకొని రాగలగాలి? యునైటెడ్ నేషన్స్ ఉంది, అలాంటి ప్లాట్ఫామ్స్ని మనం ఉపయోగించుకోవచ్చా? ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కాంట్రాక్షన్ స్లోస్ అంటే తరుగుదల అనేటటువంటిది స్లో అయింది. దేంట్లో తరుగుదల? ఇండస్ట్రియల్ గ్రోత్లో మనకి తరుగుదల అనేటటువంటిది ఎక్కువగా ఉండేది లాస్ట్ మంత్స్లో. ఇప్పుడు మనము స్లోగా ఈ లాక్డౌన్ యొక్క రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ తీసేసే కొద్దీ మనకి ఎకనామీలో గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. కోర్ సెక్టార్ అని అంటారు. కోర్ సెక్టార్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. సో దాంట్లో పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంది.
కొద్దిగా ఇంతకుముందు నెగిటివ్లో ఉండేది, ఆ నెగిటివ్ నుంచి కొద్దిగా బెటర్గా కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందామంటే ఎకానమీ కింద, ఎకనామిక్ డెవలప్మెంట్ అనే దాని కింద చదువుకుందాం. దీంట్లో వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ అవుట్పుట్ని మెజర్ చేసేందుకు మనకి ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటటువంటి ఇండెక్స్ని వాడతాం. దాంట్లో స్పెసిఫిక్గా 8 ఇండస్ట్రీస్ని కోర్ సెక్టార్గా మనం గుర్తించామన్నమాట, ఇంపార్టెంట్ సెక్టార్స్ అని చెప్పేసి. మనకి ఎకానమీ స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అవుతుంది అంటే ఇండస్ట్రీ స్లో డౌన్ అయ్యి ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఇండస్ట్రీలో స్లో డౌన్ అనేది రావడము, దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్, దీనికి చాలా రకాల రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్లో మనము ఈ కరోనా వైరస్, దీని ద్వారా వచ్చినటువంటి, దీని ద్వారా మన గవర్నమెంట్ ఇంపోజ్ చేసినటువంటి లాక్డౌన్ కానివ్వండి, అర్లియర్ కూడా ముందు కూడా మనకి ఎకానమీలో గ్రోత్ అనేది తక్కువగానే ఉండింది. సో ముందే గ్రోత్ తక్కువగా ఉండడంతో ఈ లాక్డౌన్ వల్ల ఇంకా మనకి ఎక్కువ నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు స్లోగా దీని యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంది. అన్లాక్ ప్రక్రియ మొదలయ్యి మళ్ళీ ఎకానమీ స్లోగా రివైవ్ అయ్యే కొద్దీ కోర్ సెక్టార్లో కానీ ఐఐపిలో కానీ గ్రోత్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఒకసారి ఆ బేసిక్స్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఐఐపి అనేటటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ గ్రూప్ ఏ విధంగా గ్రో అవుతుంది అన్నదానికి సంబంధించింది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేటటువంటిది ఉంది. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ప్రతి నెల ఇది మంత్లీ పబ్లిష్ చేస్తారనమాట. సో దీని కింద బ్రాడ్ సెక్టార్స్గా మైనింగ్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఎలక్ట్రిసిటీ అని ఇలాగ రకరకాల ఇండస్ట్రీస్గా మనం గుర్తిస్తూ ఉంటామన్నమాట. దీనికి బేస్ ఇయర్ అంటే ఏంటి? ఇయర్ ఆన్ ఇయర్, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అలా ఎలా కంపేర్ చేయగలుగుతాం? బేస్ అనేది ఒకటి ఉండాలి కదా. దానికి బేస్ ఇయర్ అనేటటువంటి 2011-12 తీసుకోవడం జరిగింది. వాటిలో కోర్ ఇండస్ట్రీస్గా మనం 8 ఇండస్ట్రీస్ని గుర్తించడం జరిగింది. 1 ఎలక్ట్రిసిటీ, 2 స్టీల్, 3 రిఫైనరీ ప్రోడక్ట్స్, 4 క్రూడ్ ఆయిల్, 5 కోల్, 6 సిమెంట్, 7 న్యాచురల్ గ్యాస్, 8 ఫర్టిలైజర్స్. ఇలాగా 8 కోర్ ఇండస్ట్రీస్ని మనం గుర్తించడం జరిగిందనమాట. కోర్ సెక్టార్ అని పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్గా 40% వరకు ఐఐపిలో 40% వరకు ఈ కోర్ ఇండస్ట్రీనే ఉంటుంది. ఇందాక ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఈ కోర్ ఇండస్ట్రీ అనేది గ్రోత్ రేట్ అనేది గత 4-5 నెలలుగా నెగిటివ్ జోన్లోకి వెళ్తూ వచ్చింది. ఇప్పుడు స్లోగా రివైవ్ అవుతూ వస్తుంది. ఎందుకు స్లో రివైవల్ అవుతుంది? ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్లోగా రివైవ్ అవుతుంది. మాన్సూన్ అనేది మంచిగా రావడం జరిగింది. దాంతో అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ అనేటటువంటిది కనిపించడం వల్ల అగ్రికల్చరల్ గ్రోత్ అనేటటువంటిది ఇండస్ట్రియల్ గ్రోత్కి దారితీస్తుంది. అగ్రికల్చర్లో గ్రోత్ ఉంది అంటే మనీ ఉంటుంది, మనీ ఉంది అంటే డిమాండ్ ఉంటుంది, డిమాండ్ అంటే కొనుగోలు శక్తి. సో డిమాండ్ ఉంది అంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకుంటారు. దానికి కొనుక్కోవాలంటే ఇండస్ట్రీ దాని యొక్క ప్రొడక్షన్ అనేది ఉండాలి, అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్టిలైజర్స్ అని ఉందండి, ఇది అగ్రికల్చర్కి సంబంధించిందేనా లేదా? సో ఇలాగ మనకి కొన్ని ఇండస్ట్రీస్లో పెరుగుదల అనేది పెరుగుతూ రావడం, వీటి వల్ల మనకి ఓవరాల్గా ఐఐపిలో బెటర్గా ఉంది. ఐఐపి స్లోగా పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇండియా యొక్క ఎకానమీని రివైవ్ చేయాలి. ఇండియాలో ఉన్నటువంటి సొసైటల్ సెంటిమెంట్ అంటే గ్రోత్ ఎలా ఉండబోతుందో ఏంటో అన్న భయాన్ని తొలగించి ఎకనామిక్ టూల్స్ని వినియోగించి ఎకానమీని రివైవ్ చేయాలి అంటున్నారు. సో ఏ టూల్స్ వినియోగించాలంటున్నారు? ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ ట్రినిటీ అని చెప్తున్నారు. ట్రినిటీ అంటే 3 రకాలైనటువంటి అని. దేని యొక్క ట్రినిటీ ఉంది ఇండియాలో ప్రస్తుతానికి? హెల్త్ కేర్కి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామా అంటే హెల్త్ కేర్ అన్నది ఒక ప్రాబ్లం. రెండోది ఎకానమీ స్లో డౌన్ అయిపోయిందా, ఎకానమీలో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామా? సో ఎకనామిక్ ప్రాబ్లం. మూడోది వచ్చేటప్పటికి సెక్యూరిటీ. ఇప్పుడు అటు చైనా స్టాండ్ ఆఫ్ కానీ ఇవన్నీ చూస్తే సెక్యూరిటీ. ఇలాగా హెల్త్, ఎకానమీ, సెక్యూరిటీ ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాము. మరి ఎకనామిక్ గ్రోత్ని అడ్రస్ చేయాలి. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు. చాలా కంపెనీస్ చిన్నవన్నీ మూతపడిపోయినాయి. ఇలాంటి సందర్భంలో మరి సపోర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి.
దానికోసం రూరల్ ఎకానమీని రివైవ్ చేసేందుకోసం ఎంజీఎన్ఆర్ఈజీఏ లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వీటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దానికి ఇంతకుముందు 100 రోజుల గ్యారంటీ కదా, ఇప్పుడు దాన్ని 150 రోజులు కొన్ని రాష్ట్రాల్లో పెంచారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ రోజులు పెట్టడం జరిగింది. ఇలా ఉందన్నమాట. దాంతోపాటు క్యాష్ సపోర్ట్, పీడిఎస్ నుంచి ఫ్రీ గ్రెయిన్స్ కానివ్వండి, క్యాష్ లేదా ఇన్కమ్ సపోర్ట్ కానివ్వండి, ఇలాంటివి ఇస్తున్నారు. మూడోది, సో దీనికి సంబంధించి మరి ఇలా ఇవ్వడం ఎన్ని రోజుల వరకు చేయగలదంటారు గవర్నమెంట్ అనేటటువంటిది? ఇప్పుడు యుఎస్ఏ, యూకే ఇలాంటి కంట్రీస్లో క్యాష్ సపోర్ట్ అనేటటువంటిది విరివిగా చేస్తున్నారు. మరి ఇండియాలో ఎన్ని రోజుల వరకు చేయగలరు? ఆల్రెడీ ఉన్న ఫినాన్షియల్ సిస్టమ్ వీక్గా ఉంది. సో ఇక్కడ ఏం చేసుకోవాలి? ఫినాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అది స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎలా స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది? గవర్నమెంట్కి డబ్బులే రావట్లేదు కదా. ట్యాక్సులు అంటే ఎకనామిక్ యాక్టివిటీ జరిగితేనే ట్యాక్సులు, అంతే కదా. మరి ఎలా వస్తుంది? సో ప్రస్తుతానికైతే ట్యాక్స్ ఇన్కమ్ ఇవంతా వచ్చేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా అప్పు తీసుకోవాల్సిందే. బారోయింగ్ అన్నటువంటిది కంపల్సరీ అంటున్నారు. బారోయింగ్ చేసుకొని ఫినాన్షియల్ సిస్టంలో ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా అంటున్నారు. సరే, అసలు ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? స్పెండింగ్ అనేది పెంచాలి. ఎవరు? గవర్నమెంట్ అయినా ఖర్చు పెట్టాలి, లేదా ప్రజలైనా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే ఏమవుతుంది? డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. దేనికి? వస్తువులకి, సేవలకి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ఏమవుతుంది? ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, అంతేనా? సో ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలా లేదా? అంటే ఉత్పత్తి చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది దాని ద్వారా పెరుగుతూ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే వేజెస్, శాలరీస్ అవి పెరుగుతాయి. సో మనీ అన్నటువంటిది డిస్పోజబుల్గా మన దగ్గర ఉండేటటువంటి మనీ పెరుగుతుంది. మనీ పెరిగితే మళ్ళీ స్పెండింగ్ పెరుగుతుంది. స్పెండింగ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇదంతా ఏమవుతుంది? వర్చువస్ సైకిల్ అని అంటారు. వర్చువస్ అంటే ఎకానమీలో గ్రోత్ అనేది ఈ విధంగానే పెరుగుతుంది అని అంటున్నాము. మరి ఇక్కడ స్పెండింగ్ దగ్గర మనకు క్వశ్చన్ మార్క్. ఎలా పెంచాలి ఇక్కడ అన్నటువంటిది. పీపుల్ దగ్గర డబ్బులు ఉంటే పర్లేదు, పీపుల్ దగ్గర లేదు, అందుకని ఏం చేయాలి? బారో చేసుకోవాలి, లేదా క్యాష్ ఇన్సెంటివ్స్ అనేటటువంటివి బారో చేసుకునైనా సరే, చేసైనా సరే క్యాష్ అనేది ప్రజలకు రీచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేనా ఈ సైకిలేనా ఇందాక చెప్పింది? ఈ ఆర్టికల్లో మన్మోహన్ సింగ్ గారు వేరే ఎకనామిస్ట్ కలిసి రాశారు కాబట్టి దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నానండి. వర్చువస్ సైకిల్ అనే దాన్ని బిల్డ్ చేయాలి ఎకానమీలో. అంటే ఇక్కడ దీన్ని మనం ఇంకొక టర్మ్ కనుక వాడుకోగలిగితే ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది అందించాలి. ఖచ్చితంగా ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది అందించాలి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తెచ్చుకొనైనా ఖర్చు పెట్టాలి. స్పెండ్ చేస్తేనే ఎకానమీ రివైవల్ అనేటటువంటిది మనకి అవుతుంది. ఇది ఇక్కడ చెప్తున్న పాయింట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. యుఎస్ఏలో ఎలక్షన్స్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్, యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్, మెయిల్ ద్వారా డైరెక్ట్గా కాకుండా మెయిల్ ద్వారా కనుక ఎలక్షన్స్లో ఓటేస్తే ఫ్రాడ్స్ ఏమైనా జరగచ్చు, సేఫ్ కాకపోవచ్చు, అందువల్ల ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయండి అని అడిగారనమాట. సో ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయండి, ఫ్రాడ్ జరగచ్చు అని అన్నారు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఒక పవర్ఫుల్ కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యుండి ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాల్సిన ప్లేస్లో ఫ్రాడ్ జరుగుతుందేమో, ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయండి అని అడగడము ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది. ఆల్రెడీ ఇప్పటికే మనకు తెలిసే ఉంటుంది. మనం జనరల్గా కామన్ సెన్సికల్గా చూసినా సరే డొనాల్డ్ ట్రంప్ ఈ 4 సంవత్సరాల కాలంలో ఇంటర్నేషనల్గా కానీ రకరకాలుగా చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. యుఎస్ఏకి సంబంధించి సొసైటీలో డివిజన్స్, బ్లాక్స్, వైట్స్ అని చెప్పేసి రేషియల్ కమెంట్స్ చేయడం కానివ్వండి, అటు వాళ్ళ సొసైటీలోనూ ఇటు అవుట్ సైడ్గా కూడా యుఎస్ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇలాగ డివిజివ్గా మాట్లాడడము, ఎలక్షన్స్లో పొలిటికల్, ఇప్పుడు మన కంట్రీలో కూడా అంతే జరుగుతుందండి. మనమేమి వాళ్ళ దాంట్లోనే అలా ఉందని చెప్పట్లేదు. మన వాళ్ళు కూడా పొలిటిసైజేషన్. ఇప్పుడు మనకేమో ఇక్కడ కాస్ట్, రిలీజన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే
వాళ్ళకి రేస్, నేటివిజం, ఎకనామిక్ పొలిటికల్ ఐసోలేషనిజం ఇలాంటి థియరీస్ని ఉపయోగించి వాళ్ళు అక్కడ ఓట్లు అడుగుతున్నారు. అదొక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మారిందనమాట. సో అలాంటి కంటెక్స్లో ఇలాగా డౌట్ఫుల్గా ఉంది, ఇలాగ మనకి మెయిల్ ఇది ఉపయోగించి చేస్తే ఫ్రాడ్ జరగచ్చు, ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయండి ఇలా అడగడం అనమాట. ఇలా అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి అని చెప్పేటటువంటి అధికారం లేదు, ఆ పవర్ అనేటటువంటిది లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి చార్ధమ్ అనేటటువంటి టెంపుల్. సో ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి టెంపుల్స్ వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతుల్లో ఉండాలి? ఆ టెంపుల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చేతిలో ఉండాలా, లేదా గవర్నమెంట్ అనేటటువంటిది ఒక చట్టం ద్వారా కొన్ని బోర్డ్స్ అనే వాటిని తీసుకొని రావడం జరిగింది, వాటి చేతిలో ఉండాలా? అది ఇప్పుడు క్వశ్చన్గా మారిందనమాట. దానికి సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అన్నది మనం చూద్దాం. దీన్ని మనం పాలిటీలో చదువుకుందామండి. ఫండమెంటల్ రైట్స్లో రిలీజియస్ రైట్స్ మనకు తెలుసు, ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు ఉండేటటువంటి ఈ 4 రైట్స్ రిలీజియస్ ఫ్రీడమ్స్ లేదా రిలీజియస్ రైట్స్గా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా దేంట్లో పార్ట్? ఫండమెంటల్ రైట్స్లో పార్ట్. సో ఇక్కడ చెప్తున్నటువంటిది రిలీజియస్ రైట్స్. రిలీజియస్ రైట్స్ అనేటటువంటివి ఏ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆ టెంపుల్కి ఉంటాయి కదా. మరి రిలీజియస్ రైట్స్లో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అసలు ఎందుకు ఉండాలి, గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టుగా కొన్ని ఆర్టికల్స్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 26 టెంపుల్స్ని లేదా రిలీజియస్ డినామినేషన్స్ని మేనేజ్ చేసుకునేటటువంటి హక్కు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 25 రైట్ టు రిలీజియన్ గురించి. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డ్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదు కదా, టెంపుల్స్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయాలి అన్నటువంటి క్వశ్చన్. ఆర్టికల్ 31C. ఆర్టికల్ 31C అంటే ఏంటి? వీటిలో కనుక ఏదైనా ఒక చట్టాన్ని ప్లేస్ చేస్తే దానికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అన్నట్టుగా. సో ఈ 4 ఆర్టికల్స్కి సంబంధించి కేసు అనేటటువంటిది చార్ధమ్ బోర్డ్ అనేటటువంటి కేసు అనేది హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, ఉత్తరాఖండ్ హైకోర్టు. మరి ఆ హైకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్పిందో చూద్దాం. ఈ ఆర్టికల్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారంటే, రకరకాల కేసులు అవేవేవో ఇచ్చారు. బట్ అవంతా మనకి డీటెయిల్డ్గా అక్కర్లేదు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో ఈ 4 హక్కులు ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఫైనల్ జడ్జిమెంట్ ఏంటో మనం చూద్దాం. సరే, ఫస్ట్ ఇక్కడ గమనించండి. ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. సో అన్నిటినీ ఈక్వల్గా ట్రీట్ చేసేటటువంటి హక్కునే రైట్ టు ఈక్వాలిటీ అని అంటాం. మరి కొన్నిటికేమో అడ్మినిస్ట్రేషన్ కూడా, మరి ఆ టెంపుల్స్ లేదా ఆ మస్జిద్స్ వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్కే మీరు ఇచ్చారు కదా. ప్రాపర్టీ ఇక్కడ చూడాలి. వక్ఫ్ బోర్డ్స్ ఇవన్నీ ఏం చేస్తాయి? ప్రాపర్టీని మేనేజ్ చేస్తాయి. అలాగే ఎందుకు హిందూ టెంపుల్స్కి సంబంధించి కొన్నిటికి ఆల్రెడీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అవే చూసుకుంటున్నప్పుడు ఈ చార్ధమ్ టెంపుల్స్ ఏవైతే కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ టెంపుల్స్ విన్నారా? సో దానికి సంబంధించి ఎందుకు ప్రాపర్టీ మేనేజ్మెంట్ వాళ్ళకే ఇవ్వద్దు? అది ఆర్టికల్ 14కి విరుద్ధం కదా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదంటే అని ఒక క్వశ్చన్. ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో ఏ రిలీజన్ అయినా సరే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటారు. ఆ రిలీజన్ని నమ్మచ్చు, ఆ రిలీజన్ని ప్రాపగేట్ చేసుకునే హక్కు అనేది ఇవ్వడం జరిగింది కదా. అంటే ఓన్లీ మీరు ఈ రకమైనటువంటి హిందూ టెంపుల్స్కి మాత్రమే ఎందుకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అన్నటువంటి క్వశ్చను. ఆర్టికల్ 26 కింద రిలీజియస్ డినామినేషన్స్ అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలీజియస్ డినామినేషన్స్కి సంబంధించి దాని యొక్క మేనేజ్మెంట్ ఏవైతే ఉంటుందో ఆ మేనేజ్మెంట్ చూసుకునే హక్కు అనేటటువంటిది ఫండమెంటల్ రైట్గా కల్పించడం జరిగింది. మరి రిలీజియస్ డినామినేషన్స్ ఏవైనా మీరు చూసుకోవచ్చు అని చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని ఇంకొక క్వశ్చన్. అది ఇవన్నీ అపోజిషన్ అంటే మన ఉత్తరాఖండ్ ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ చార్ధమ్ దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందండి. ఈ చట్టం ప్రకారం ఏంటి, ఓవరాల్ మేనేజ్మెంట్ టెంపుల్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ యొక్క మేనేజ్మెంట్
ప్లస్ ప్రాపర్టీ అంటే టెంపుల్కి సంబంధించి ఆస్తులు ఉంటాయి కదా, చాలామంది దానం ఇస్తూ ఉంటారు, అట్లా ప్రాపర్టీ చాలా ఉంటుంది. సో మేనేజ్మెంట్ మరియు ప్రాపర్టీ మేనేజ్మెంట్ రెండూ కూడా గవర్నమెంటే చూసుకునేలాగా ఉత్తరాఖండ్ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులో ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు ఈ 3 పాయింట్స్ మాట్లాడారు. ఆర్టికల్ దీనికి ఏమవ్వాలి, దీనికేం సమాధానం చెప్తారని హైకోర్టుకి వెళ్ళారు. గవర్నమెంట్ ఏదైతే ఎనాక్ట్ చేసిందో, ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిందో, ఆ చట్టం ఏం చెప్పింది, మేము దీన్ని తీసుకెళ్ళి ఆర్టికల్ 31C కింద పెట్టడం జరిగింది. దీన్ని ఆర్టికల్ 31C కింద పెట్టడం జరిగింది. దాంట్లో పెట్టినటువంటి చట్టానికి ఈ జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అని వాదించడం మొదలుపెట్టింది. దీంట్లో రైట్ టు ప్రాపర్టీ అలాంటివి ఏమి ఉండదు, జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఉంటుంది అన్నట్టుగా ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, చూడండి మీ ఇద్దరి వాదనలోనూ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి రిలీజియస్ డినామినేషన్స్ని మేనేజ్ చేసుకోవచ్చు, కానీ ఓనర్ ఎవరు, దాన్ని కట్టించింది ఎవరు? ఇప్పుడు ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్స్ వాటికి కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ వచ్చింది, లేదా వీళ్ళు మేనేజ్ చేస్తూ వచ్చారు, ఇలాగ మనకి డీటెయిల్స్ తెలిస్తే కదా. ఈ టెంపుల్స్ అన్నీ అప్పట్లో బుద్ధిస్టులు ఉన్న టైంలో పడగొట్టేశారు, మళ్ళీ కట్టించారు. ఎవరి ఓనర్, ఎవరి లీనియేజ్ అన్నది మనకు తెలియదు. కాబట్టి రిలీజియస్ డినామినేషనే, కానీ దాని యొక్క ప్రాపర్టీ మేనేజ్మెంట్లో పబ్లిక్ ప్రాపర్టీ అది. అందుకని ట్రాన్స్పరెన్సీ ఉండాలి, గవర్నమెంట్కి అకౌంటబుల్గా ఉండాలి. కాబట్టి ప్రాపర్టీని మేనేజ్ చేసేది వచ్చేటప్పటికి గవర్నమెంట్ చేస్తుంది. కానీ ఆర్టికల్ 25, 26లో చెప్పినట్టు రిలీజియస్ డినామినేషన్స్ చూసుకోవచ్చు. కాబట్టి మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి టెంపుల్ బోర్డు చూసుకుంటుంది. టెంపుల్కి సంబంధించి చార్ధమ్ బోర్డు ఏదైతే ఉందో, టెంపుల్ బోర్డు మేనేజ్మెంట్, డే టు డే మేనేజ్మెంట్, ఏం జరగాలి, ఎలాగా, పూజలు ఎట్లా, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ప్రాపర్టీకి సంబంధించి మేనేజ్మెంట్ మాత్రం గవర్నమెంట్ చూసుకుంటుంది. కంప్లీట్ ఇమ్యూనిటీ, ఓవరాల్ ఇమ్యూనిటీ అనేది లేదు, ఓన్లీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వరకు మాత్రమే ఉంది అన్నట్టుగా ఉత్తరాఖండ్ హైకోర్టు అనేటటువంటిది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూడండి, దీంట్లో డీటెయిల్స్కి మనం వెళ్ళాల్సిన అక్కర్లేదు. బట్ మనం ఎంతవరకు దీన్ని చూసుకోవాలి అంటే, ఈ ఆర్టికల్స్ ఏంటి, ఈ జడ్జిమెంట్లో చెప్తున్న ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, మౌలికంగా వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి, ప్రాథమిక పాయింట్ ఏంటి, ఆ ఫండమెంటల్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి, ఆర్టికల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఉత్తరాఖండ్ హైకోర్టు అది రైట్ టు ఈక్వాలిటీని నెగేట్ చేయట్లేదు, రైట్ టు రిలీజన్ని నెగేట్ చేయట్లేదు, రిలీజియస్ డినామినేషన్ని నెగేట్ తీసేయట్లేదు. అలాగని పూర్తిగా గవర్నమెంట్కి ఇమ్యూనిటీ లేదు. సో ఓన్లీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేతిలో వస్తుంది, మిగిలిన దాన్నంతా డే టు డే యాక్టివిటీస్ మేనేజ్మెంట్ అంతా టెంపుల్ బోర్డుకే చెందాలి అన్నట్టుగా ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తున్నారా, ఇక్కడ గవర్నమెంట్ రిలీజన్లో ఇన్వాల్వ్ అవ్వడం అన్నది సెక్యులరిజం. పేరు గమనిస్తున్నారా, సెక్యులరిజం అంటే ఏంటి? వెస్ట్రన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు, కానీ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, కానీ అందరినీ ఈక్వల్గా చూస్తుంది. అది ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం. అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వచ్చు ప్రాపర్టీ విషయాల్లో అన్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్గానే మీరు చాలా జడ్జిమెంట్స్ చూసుంటారండి. శబరిమల జడ్జిమెంట్ కానీ, మనకి ఇక్కడ తిరువనంతపురంకి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి కానీ, ఇలా చాలా టెంపుల్స్కి సంబంధించిన కేసెస్, అయోధ్య కేసు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ టెంపుల్స్ వీటికి సంబంధించినవే. సో వాటన్నిటిలోనూ జ్యుడిషియరీ మరి ఇన్వాల్వ్ అవుతుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఇవి సెక్యులరిజంకి అగెయినిస్ట్ కాదు, గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో అదొక పార్ట్గా మనం పేర్కొంటామన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, చార్ధమ్ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డ్ చట్టం అని తీసుకొచ్చింది. దీనికి అగెయినిస్ట్గానే కేసు ఫైల్ చేశారనమాట. అయితే దీని కేసులో ఉత్తరాఖండ్ ఏం చెప్పడం జరిగింది, ఉత్తరాఖండ్ వచ్చేటప్పటికి ఓనర్షిప్ ఆఫ్ ద టెంపుల్ ప్రాపర్టీ, ఓనర్షిప్ టెంపుల్ యొక్క ప్రాపర్టీ యొక్క ఓనర్షిప్ అన్నటువంటిది గవర్నమెంట్కే చెందుతుంది. ఇదిగో బోర్డు యొక్క పవర్ అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మీరు చేసుకోండి, కానీ ఓనర్షిప్ ఓవరాల్గా రివ్యూ అనేటటువంటిది గవర్నమెంట్కి చెందుతుంది అంటున్నారు. ఇక్కడ చూడాలి,
ఇదిగో చార్ధమ్ దీంట్లో సెక్షన్ 22 ఏదైతే చెప్పడం జరిగిందో చార్ధమ్కి సంబంధించినవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ అదంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుందంటున్నారు. అలా కాదండి. ఆర్టికల్స్ 14, 26, 31A వీటి ప్రకారం ఏంటి, చార్ధమ్ టెంపుల్స్ అన్నీ కూడా బోర్డు యొక్క పరిధిలోనే ఉంటాయి, కానీ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రాపర్టీ ఓనర్గా ఉంటుంది. గవర్నమెంట్ ప్రాపర్టీ ఓనర్గా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనకి హైకోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం, గుర్తుందా, ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ప్రతిసారి వస్తూ ఉంటాయి, మీరు గమనిస్తూ ఉండాలని. సో దీన్ని సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇంతకుముందు 2 నేషనల్ పాలసీస్ ఉన్నాయి, అవి 2 ఏంటి, ఇప్పుడున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దాంట్లో ఉండేటటువంటి న్యూ ఇంటర్వెన్షన్స్ అంటే న్యూగా యాడ్ చేసినటువంటి ఇంటర్వెన్షన్స్ ఏంటి, మరి వాటిని ఇంప్లిమెంట్ చేయగలమా, దీంట్లో చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉన్నాయా అన్నట్టుగా ఈ 4 పాయింట్స్ మనం చూసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటో, దానికి సంబంధించి మరి కొత్త పాలసీలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటో ఇవన్నీ చూసాము. ఇప్పుడు న్యూ ఇంటర్వెన్షన్స్, వాటిని ఇంప్లిమెంటబుల్లా కాదా ఇలా చూద్దాం. నేను ఆ రోజే మీకు ఏం చెప్పానండి, 1 వీక్ అంతా అవి రిపీట్ అవుతూ ఉంటాయి, అవన్నీ ఒకటే ప్లేస్లో ఒకటే పేజ్లో ఈ పాయింట్స్ అన్నీ రాసుకోవాలని చెప్పాను, గుర్తుందా. సో దీన్ని కూడా అక్కడ కంటిన్యూయేషన్గా రాసుకోండి, ఆ నోట్స్కి కంటిన్యూయేషన్గా ఇవాళ పాయింట్స్ కూడా మీరు రాసుకుంటే రివిజన్కి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ దాంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని పబ్లిక్ గూడ్ అంటే మీనింగ్ ఏంటి, జనరల్గా ఎకానమీలో వాడుతూ ఉంటాం. పబ్లిక్ గూడ్ అంటే ఏంటి, గవర్నమెంట్ యొక్క ఓనర్షిప్ ఉంటుంది, అందరికీ రీసోర్స్ ఏదైతే పబ్లిక్ గూడ్గా చెప్పడం జరిగిందో ఆ రీసోర్స్ అనేటటువంటిది అందరికీ అవైలబుల్గా, అందరికీ అఫోర్డబుల్గా ఉంటుంది. గమనిస్తున్నారా, అందరికీ అవైలబుల్గా, అందరికీ అఫోర్డబుల్గా ఉంటుందన్నమాట పబ్లిక్ గూడ్గా చెప్పడం జరిగింది అంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది డెమోక్రటిక్ సొసైటీని, అసమానతల్ని తగ్గించి ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే విధంగా సొసైటీని తీసుకొని రావడంలోను, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఈ 4 దాంట్లో ఉన్న పాలసీస్ అండి. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని ఎందుకు చెప్తున్నాం, దాంట్లో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇంటిగ్రేటెడ్గా ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది, అందుకే దాన్ని హోలిస్టిక్ అని పిలుస్తున్నాము. రెగ్యులేషన్కి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్, స్కూల్స్, యూనివర్సిటీస్ వీటన్నిటికీ ఇంకా రెగ్యులేషన్ ఉంటుంది, కానీ వాలంటరీగా లైట్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. చాలా వాటిలో సెల్ఫ్ డిక్లరేషన్ ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ దాని ఇంపార్టెంట్ ఫీచర్సే అండి. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి పబ్లిక్ గుడ్ అని చెప్తున్నాము. మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా. మనకి డ్రాఫ్ట్ పాలసీ ఏదైతే కస్తూరి రంగన్ కమిటీ ఇవ్వడం జరిగిందో దాంట్లో ప్రైవేట్గా ఓన్లీ కమర్షియల్ పర్పస్ కోసమే ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మూసేయాలి అని రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు డ్రాఫ్ట్లో ఏం రికమెండేషన్ ఇచ్చారంటే ఓన్లీ కమర్షియల్ పర్పస్ కోసం ఉంటే మూసేయండి అన్నారు. కానీ అది మనం చేయగలమా? చేయలేము. మరి ప్రైవేట్ సెక్టార్ ఎంతవరకు ఈ పబ్లిక్ గుడ్ అనేటటువంటి దాని వైపుగా ఎడ్యుకేషన్ని తీసుకెళ్ళగలదు? డెమోక్రటైజింగ్ సొసైటీ అంటున్నాం, దీంట్లో 2030 కల్లా యూనివర్సల్ ఎడ్యుకేషన్ అంటున్నారు. మరి ఇది అచీవ్ చేయగలమా? దీనికి సంబంధించిన రీసోర్సెస్ ఉన్నాయా? హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటున్నారు, దీనికి సంబంధించి కూడా టీచర్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాంపోనెంట్. మరి వీటిని ఏ విధంగా మనం సముపార్జన చేసుకోగలుగుతాము? అంతే కదా అండి, ఏ విధంగా సముపార్జన చేసుకోగలుగుతాము? లైట్ బట్ టైట్ రెగ్యులేషన్, ఇది ఇంకా ప్రైవేట్ సెక్టార్ కార్పొరేట్ సెక్టార్ని పెంచుతుంది. అంటే పబ్లిక్ సెక్టార్ని మనము దీని ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్ని నెగ్లెక్ట్ చేయబోతున్నామా? ఇలాంటి కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి.
ఇలాంటి కన్స్ట్రెంట్స్ కూడా ఉన్నాయి. గమనిస్తున్నారు కదా అండి. ఇవన్నీ రాసి పెట్టుకుంటూ ఉండండి. మళ్ళీ రేపు ఇంకొన్ని వస్తాయి, అవి నోట్ చేసుకోండి. అలా ఎక్స్ట్రా పాయింట్స్ అన్నిటినీ మనం ఒక చోట రాసుకుంటూ వెళ్తే ఒక 1 వీక్ కల్లా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మంచి నోట్స్ రెడీ అవుతుంది. ఇదే దానికి సంబంధించి ఇంకో 2 ఆర్టికల్స్ వచ్చాయి చూడండి. అసలు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటున్నారు కదా, దాన్ని ఎలా అందించగలగాలి? పేరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ ట్యూటర్స్ అవ్వాలి అంటున్నారు. సో దానికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఏ విధంగా చూస్తుంది అన్నట్టు చెప్తున్నారనమాట. మనకి 8 సంవత్సరాల లోపే పిల్లల యొక్క బ్రెయిన్లో ఎదుగుదల అంతా కూడా 85% బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా ఫస్ట్ 8 years లోపే ఉంటుంది. అంటే అర్లీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటా కాదా? లాంగ్వేజ్ స్కిల్స్ అవన్నీ నేర్చుకోవాలంటే అర్లీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ కంటెక్స్లో టీచర్స్తో పాటు పేరెంట్స్ రోల్ ఉండాలి, కమ్యూనిటీ రోల్ ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అది దీంట్లో చెప్పినటువంటిది. సరే, బాగుంది. నెక్స్ట్, ఫారిన్ లాంగ్వేజెస్ని ఎంకరేజ్ చేస్తామన్నారు కదా, మరి చైనీస్ లాంగ్వేజ్ని మెన్షన్ చేయలేదు ఎందుకు ఈ డ్రాఫ్ట్ పాలసీలో అన్నటువంటిది క్వశ్చన్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, చాలా చైనీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్తో డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయి ఉన్నాయి. సో దానివల్ల సెక్యూరిటీ థ్రెట్ అవ్వచ్చేమో అన్నట్టుగా మేము దీన్ని ఇంక్లూడ్ చేయలేము అని అన్నారనమాట. చాలా యూనివర్సిటీస్ దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. లాంగ్వేజ్ అన్నది ఎప్పుడు ఎంపవర్మెంట్. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎకనామిక్ పవర్ ఎవరు? ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అండి? ఎకనామికల్గా వెల్ ఆఫ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఇంగ్లీష్ అనేది ప్రాథమిక లాంగ్వేజ్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ కంట్రీకి అయితే ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ తెలిసి ఉండడం అనేది ఓవరాల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ని పెంచుతుంది. నెక్స్ట్ రాబోయే టైంలో చైనా యొక్క రోల్ ఇంపార్టెంట్గా ఉండడం అనేది ఉన్నప్పుడు మరి చైనీస్ లాంగ్వేజ్ని మనం ఎక్స్క్లూడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చైనీస్ లాంగ్వేజ్ కోర్సెస్ అన్నీ రివ్యూలో ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి బొకో హారం అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ అటాక్లో కొంతమంది చనిపోయారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చెప్తున్నటువంటిది ఓవరాల్గా కెమెరూన్ అనేటటువంటి కంట్రీలో కొంతమంది చనిపోయారంటున్నాం. ఒకసారి దీని మ్యాప్ ఏంటి చూద్దాం. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్, ఆఫ్రికాలో చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ అనే పేర్లు మనం వింటూ ఉంటాం. ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో అసలు ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, వాటి సంగతి ఏంటి, అసలు ఇస్లామిక్ స్టేట్ అనే గ్రూప్, ఇలా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాము. నైజీరియా యొక్క లొకేషన్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ గమనించాలండి, టెర్రర్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి అని మనం చూస్తే ఇదిగో ఈ నార్త్ సైడ్ ఉన్నాయే, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అల్ సబబ్ అంటే ఈ సోమాలియా అనే కంట్రీ ఇది. ఇక్కడ ఇది ఒకటి ఇక్కడ కనిపిస్తుందా? సో జిబౌతి, ఎరిట్రియా, సోమాలియా, ఇథియోపియా ఈ కంట్రీస్ని కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. ఇక్కడ ఈ సోమాలియా అన్న ప్లేస్లో కూడా టెర్రరిస్ట్ ఎక్కువ ఉంటారు. సో అల్ సబబ్ అనేటటువంటిది ఇక్కడ ఉన్న గ్రూపు. బొకో హారం ఇక్కడ గమనిస్తున్నారా? నైజీరియా, కొమరోస్ ఈ కంట్రీస్ ఇక్కడ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో బొకో హారం అనేటటువంటి గ్రూప్ అన్నమాట. ఇక్కడ సూడాన్ ఇది 2గా డివైడ్ అయ్యి ఉందండి. సూడాన్ ఇప్పుడు ఇలా ఉంది, 2గా డివైడ్ అయ్యి ఉంది. ఈ సూడాన్కి సంబంధించి మనకి ఇక్కడ లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ, ఇందాక చెప్పినటువంటి 3 వచ్చేటప్పటికి ఈ 3, ఇదొకటి, ఇది ఇస్లామిస్ట్ గ్రూప్స్, ఇది వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమిస్ట్ క్రిస్టియన్ గ్రూప్ అన్నమాట. సో ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. సో ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది, రైట్. సో ఇలాగ రకరకాల గ్రూప్స్ అనేవి ఆఫ్రికాలో ఉన్నాయి. దాంతోపాటు ఇస్లామిక్ స్టేట్ సిరియా, ఇరాక్ ఇక్కడ ముందుగా బలపడి ఇక్కడ స్లోగా దాని యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఏది అంటే ఇస్లామిక్ స్టేట్. సో ఇస్లామిక్ స్టేట్, అల్ సబబ్, అల్ ఖైదా, లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ, బొకో హరం ఇలాంటి గ్రూప్స్. కాంగో ఇక్కడ ఈ కాంగో డిఆర్సీ అంటాం, ఇక్కడ కూడా కొన్ని గ్రూప్స్ అనేటటువంటివి M25 అని ఇలాగ చాలా గ్రూప్స్ అనేవి ఆఫ్రికాలో ఉన్నాయండి. ఇక్కడ అసలు టెర్రరిజం పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేటప్పటికి ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్. అక్కడ ఉండేటటువంటి ట్రైబ్స్ని 2గా విడదీసేశారు. కొలోనియల్ టైంలో మాకు ఈ కంట్రీ అని చెప్పి కొట్టుకుంటూ ఇక్కడ మీరు గమనిస్తే బార్డర్స్ అనేవి చాలా స్ట్రైట్గా ఉన్నాయి ఆఫ్రికాలో కదా.
సో ఇంత స్ట్రైట్గా లైన్స్ లాగా ఎవరో కూర్చొని గీసినట్టున్నాయి. సో జస్ట్ వీళ్ళు అక్కడ ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా డివైడ్ చేశారు. దాంతో కొంతమంది దీనికి ఇటు సైడ్ ఉన్నారు, కొంతమంది దీనికి ఇటు సైడ్ ఉన్నారు. అలాగ మమ్మల్ని విడదీయండని, కలుపుకోండని, అలాగ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి కొలోనియల్ హిస్టరీ, ఆఫ్రికాని కొలోనియల్ రూలర్స్ వీళ్ళు పాటించినప్పుడు కొలోనియల్ హిస్టరీకి రిలేటెడ్గా ఇవి ఉన్నాయి. సో అప్పుడు తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ ఆఫ్రికాలో కానివ్వండి, ఏషియాలో కానివ్వండి కాన్ఫ్లిక్ట్స్కి ఆరిజిన్ పాయింట్స్గా ఉన్నాయి. అవి మనం ఇక్కడ చెప్తున్నటువంటివి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి యునైటెడ్ కింగ్డమ్ వచ్చేటప్పటికి గాంధీజీకి ఆనర్గా గుర్తింపుగా ఒక కాయిన్ని ఇష్యూ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో నాన్ వైట్ కమ్యూనిటీస్ కాకుండా మిగిలిన వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తూ ఈ పర్టికులర్ కాయిన్ని రిలీజ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అక్టోబర్ 2 తేదీ కల్లా ఈ కాయిన్ ఒకటి కమమరేటివ్గా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారండి, ఏ కంట్రీ రీసెంట్గా గాంధీజీకి సంబంధించి ఇలా కాయిన్ రిలీజ్ చేస్తామని చెప్పింది, ఇలా అడిగినప్పుడు మీకు గుర్తుంటుంది. ఇవి ఇవాళ మన కొటేషన్స్. మరి ఇవాళ మనకి మెయిన్స్ క్వశ్చన్ బదులు ఒక ఎస్సే క్వశ్చన్ ఇస్తున్నాను, ప్రయత్నించండి. ఎడ్యుకేషన్ అనేటటువంటిది సొసైటీలో ఉండేటటువంటి, ఒక దేశంలో ఒక సమాజంలో ఉండేటటువంటి సోషల్ ఇల్స్కి అదే సమాధానం అంటున్నారు. సో ఆ ఎస్సే మీద ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవాళ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, ఈ ఎస్సే మీదే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.